ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి అనుదినము దేవుని యొక్క వాక్యములో మీరు ఎదగాలని మనం చేస్తున్నాను. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్మండి అని యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట. ప్రియులారా, బాప్తిస్మిచ్చి యోహాను అదే మాట చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట చెప్పారు. ఇప్పటికీ కూడా మాలాంటి అనేక మంది దేవుని సేవకుల ద్వారా చెప్పబడుతున్న మాట ఏమిటి అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్మండి అని చెప్పబడుతుంది. కారణం ఏంటంటే, ఇంకా మారు మనస్సు పొందని వారు చాలా మంది ఉన్నారు. ఈ దినాల్లో వాక్యం విస్తారంగా వినిపించబడుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇంకా ప్రియులారా సరైన మారు మనస్సు పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో కూడా చాలా మంది భక్తి ఎలా ఉంటుంది అంటే, ఏదో పై భక్తిగా ఉంటుంది, కానీ లోపల శక్తి కలిగిన భక్తి చాలా తక్కువైపోతుంది. యథార్థమైన భక్తి అరుదైపోతుంది. దానికి రుజువు ఏంటి అంటే, విశ్వాసుల్లో ప్రార్థనా జీవితం తగ్గిపోతుందండి. నా చిన్నతనంలో ప్రియులారా మా నాయనమ్మ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, వారు రాత్రి అంతా ప్రార్థన చేసేవారట. ఈ దినాల్లో అలాంటి ప్రార్థనా పరులు ఏరి ప్రియులారా. సంపూర్ణ రాత్రి ప్రార్థనని పెట్టుకుని మందిరానికి వెళ్ళినా అక్కడ చాలాసేపు పాటలు పాడతారు, చాలాసేపు వాక్యం చెప్పుకుంటారు, ప్రార్థనలో మాత్రం కొద్ది సమయం మాత్రమే గడుపుతూ ఉంటారు. ప్రియులారా, ప్రార్థనకు మీ జీవితంలో ప్రాధాన్యతనివ్వండి. అలాగే ఇంకో మాట చెప్తున్నాను, సంఘములో మీరు చేసే ప్రార్థన మీ వ్యక్తిగత ప్రార్థన కాదు. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థన ఒక లోతైన ఆత్మీయ అనుభవంలో నడవాలి. వీలైతే రాత్రంతా యేసు ప్రభులాగా ప్రార్థించే అటువంటి ప్రార్థనా జీవితంలోనికి మీరు రావాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ అంత్య దినాల్లో, యేసయ్య రాకడ సమీపిస్తున్న దినాల్లో మనం ముఖ్యంగా మెళకువగలిగి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం మరి స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనం మెళకువగలిగి ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవాలి, మరి ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆ ప్రకారం మనం ప్రార్థన చేయాలి. మారు మనస్సు పొందని వారందరికీ నేను మనవి చేస్తున్నాను, ఇక సమయం ఎంతో లేదు, యేసయ్య త్వరలో రాబోతున్నాడు, మీరు త్వరగా మారు మనస్సు పొందండి ప్రియులారా. ఇప్పుడే మిక్కిలే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్య పెట్టద్దు. దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆయుష్ కాలంలో, దేవుడు ప్రేమించి ఇచ్చిన జీవితంలోనే మనం ప్రభువుని నమ్ముకోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాలు మనకి మాదిరికరంగా వ్రాయబడ్డాయి. వారిలో ఈరోజు యోబును గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడున్నాయి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ప్రియులారా, యోబు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, 3 చక్కని సాక్ష్యాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. బైబిల్ గ్రంథం చెప్పింది అంటే దేవుడు చెప్పాడు అని అర్థం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యోబుకి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, ఊజు అనే దేశంలో ఉన్న ఒక మనిషిని గురించి మాట్లాడుతుంది. అతడు యథార్థవర్తనుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యథార్థవర్తనుడు అనే మాట వేరు, న్యాయవంతుడు అనే మాట వేరు. యథార్థత అంటే తన జీవితంలో యథార్థత కలిగి జీవించేవాడు. న్యాయవంతుడు అంటే ఇతరుల విషయాల్లో కూడా, బయట విషయాల్లో కూడా న్యాయము కలిగి ప్రవర్తించేవాడు. ఒక్క మాట చెప్పాలంటే, తన మనస్సులో కపటం లేదు, తన జీవితంలో కపటం లేదు. తన మనస్సులో ఎటువంటి పాపం లేదు, తన జీవితంలో ఎటువంటి పాపం లేదు. యోబు గ్రంథం అంతట్లో, అలాగే యోబు జీవితం అంతట్లో కూడా ప్రియులారా ఒక్క పాపం కూడా మనకు కనబడదండి. యోబు ఎంతో నీతిమంతుడిగా జీవించినట్లు ఇక్కడ మనకు కనబడతా ఉంటది. ఇంకో మాట స్పష్టంగా చెప్పబడుతుంది, అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడట. అంటే అసహించుకున్నాడండి. చెడుతనం చేసే వ్యక్తులతో సహవాసం చేయడు, పాపముతో ఉన్న వ్యక్తులతో సహవాసం చేయడు. కీర్తన 1:1 చెప్పబడుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నువ్వు నిలవద్దు, అపహాసకులతో నువ్వు కూర్చోవద్దు అని దేవుని వాక్యం మనల్ని స్పష్టంగా హెచ్చరిస్తుంది. అలాగే మారు మనస్సు పొంది బాప్తీసం పొందిన విశ్వాసులుగా మనం ఏం చేయాలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడుతుంది. వీరు అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక యుండిరి అని చెప్పబడుతుంది.
చెప్పబడుతుంది. అంటే నీ సహవాసం దేవునితో, పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో ఉండాలి, లోకస్తులతో కాదు, పాపంతో కాదు. ఒక వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి చెడుతనాన్ని అసహించుకుంటాడండి. ఇక చెడుతనంతో స్నేహం చేయడు. బైబిల్లో కీర్తన గ్రంథం 50వ కీర్తనలో దేవుడు ఒక మాట తెలియజేస్తాడు. కొంతమంది వ్యక్తులట దొంగను చూస్తే వానితో ఏకీభవిస్తారట. వీళ్ళు దొంగతనం చేయరు కానీ వాడిని దొంగతనం ఎలా చేసావురా అని అడుగుతారంట. వాడు చేసిన దొంగతనాన్ని వీళ్ళు మెచ్చుకుంటా ఉంటారట. ప్రియులారా, ఇలా చేసినా కూడా పాపమేనండి. నువ్వు దొంగతనం చేయాల్సిన పనే లేదు, నువ్వు వ్యభిచారం చేయాల్సిన పనే లేదు. వ్యభిచారం చేసిన వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తూ ఎలా చేసావని అడిగినా, ఎలా నువ్వు జీవిస్తున్నావని నువ్వు అడిగినా, ఆ విషయాలను తెలుసుకున్నా నువ్వు వ్యభిచారం చేసిన పాపంతో సమానమని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. నువ్వు దొంగను చూస్తే మనతో ఏకీభవిస్తావు. ఈ విషయాలన్నీ నువ్వు చేసినా మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావా? నేను కూడా నీ వంటి వాడని అనుకుంటున్నావా అంటున్నాడు దేవుడు. అయితే ఈ విషయాలన్నీ వరసగా నీ కన్నుల ఎదుట ఉంచి నేను నిన్ను గద్దించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ దినాల్లో విచ్చలవిడిగా భూమి మీద జరుగుతున్న పాపములు రెండు. ఒకటి త్రాగుబోత్తనం, రెండవది వ్యభిచారం. ఈ రెండు కూడా భయంకరంగా భూమి మీద పెరిగిపోయినాయి. ప్రియులరా, ఈ పాపం పెరుగుతున్న ఈ దినాల్లో, అక్రమం విస్తరిస్తున్న ఈ దినాల్లో నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే చెడుతనం నుండి నువ్వు తొలగి దేవుని ఎడల భయభక్తుల్లోనికి నువ్వు రావాలి. యేసయ్య చెప్పారు, ఆయన రాకడికి ముందుగా భూమి మీద అక్రమం విస్తరిస్తుందట, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నిజంగా ఈ దినాల్లో ప్రియులారా, ఒకరి ఎడల ఒకరికి మనుష్యుల్లో ప్రేమ లేదు, మనుష్యులకు దేవుని మీద ఉన్న ప్రేమ కూడా చల్లారిపోతా వస్తుంది. చూడండి, చాలా మంది ఆత్మీయ జీవితాలు ఎలాగుంటున్నాయంటే మొదట్లో ఉన్న ప్రార్థనాత్మ కనిపించట్లేదు, మొదట్లో ఉన్న పట్టుదల కనిపించట్లేదు. రాను రాను వారు ఆత్మలో దిగజారిపోతున్నారు, రాను రాను పాపం వైపు లాగివేయబడుతున్నారు, రాను రాను పాపము చేయటానికి ప్రేరేపించబడుతున్నారు. కారణం ఏంటి అంటే ఆత్మలో వారు చల్లారిపోతా ఉన్నారు. యోబు జీవితం అలాంటిది కాదు ప్రియులారా. ఈ చివరి దినాల్లో యోబు జీవితం మనందరికీ ఒక సవాలుకరంగా ఉంది అని నేను మనవి చేస్తున్నాను. యోబు వలె మనం ఎందుకు జీవించకూడదని మనకు మనం ఒక ప్రశ్న వేసుకొని యోబు వలె మనం జీవించాలి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం అంతటిని విసర్జించిన వాడు. యోబుకి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. యోబుకి విస్తారమైన ఆస్తి ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. ఇంత ఆస్తి కలిగిన యోబు ఆ దేశమంతట్లో కూడా గొప్ప ధనవంతుడు అంట. ఇంత ధనవంతుడు, నాకు ఆ పనుంది ఈ పనుంది అని చెప్పలేదు కానీ ఆయన దినచర్య ఏంటి అని మనం గమనిస్తే ప్రియులారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనకి తేటగా అది కనబడతా ఉంటది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించి రేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ప్రియులారా, యోబు కుమారులను యోబు పిలుస్తాడు. దేనికో తెలుసా? పార్టీల కోసం కాదు, విందుల కోసం కాదు, వాళ్ళని పిలిచి వారిని ప్రార్థనలో కూర్చోబెడతాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ బిడ్డలను నువ్వు ప్రార్థనలో కూర్చోబెట్టగలుగుతావా? బాల్యంలోనే వారికి అది నేర్పించు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు బాల్యంలో నేర్పకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు వినరు. ఎప్పటికైనా సమయం మించిపోయింది లేదు. మీ పిల్లల్ని బ్రతిమలాడతారు, ప్రేమగా పిలుస్తారు, కానీ వారిని పిలిచి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. వారిని మీతో పాటు ప్రార్థన చేయడానికి కూర్చోబెట్టండి. వారిని మీరు పిలవండి. కొంతమంది చిన్న పిల్లలు వీళ్ళకేం తెలుసని ఏళ్ళలో నిద్రబుచ్చి వస్తారు. బాల్యంలోనే వాళ్ళకి నేర్పాలి ప్రియులారా. మా చిన్నతనంలో ప్రియులారా, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది. మా అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అలాగే నా చిన్నతనంలో మా నాన్నగారు ఎక్కడ ప్రార్థన జరిగినా నన్ను తీసుకుని వెళ్ళమని మా అమ్మకు ఖచ్చితంగా చెప్పేవారు. మా అమ్మ నన్ను మోసుకుని అక్కడికి వెళ్ళిన దినాలు నాకు బాగా గుర్తుగా ఉన్నాయి. ఒకవేళ చిన్నపిల్లోడిని నేను అక్కడ ప్రార్థనకి వెళ్ళి ఏం వింటాను, నేను అక్కడ పడుకొని నిద్రపోయేవాడిని. కానీ మా నాన్న అనేవాడు, వాడు అక్కడ పడుకోవాలి, అక్కడ దేవుని సన్నిధి ఉంటది అనేవాడు. ప్రియులారా, నేను చాలా వరకు చిన్నప్పుడు అలా ప్రార్థన కూటాలకి వెళ్ళినప్పుడు బాల్యంలో వాళ్ళు పాడిన పాటలన్నీ వినేవాడిని. అవి నా మనస్సులో అలా వ్రాయబడ్డాయి ప్రియులారా, అవి నా మనస్సులో అలా ముద్రించబడ్డాయి. ఇప్పటికి నాకు చాలా పాత పాటలు నేను ఒంటరిగా పాడగలిగిన, సంఘంలో పాడగలిగిన కారణం ఏంటి అంటే, ఆ పాత పాటలు ఎప్పుడు నేర్చుకున్నానంటే నాకేమీ తెలియదు అని మనుషులందరూ అనుకునే ఆ వయస్సులో నన్ను దేవుని మందిరములో మా తల్లి కూర్చోబెట్టింది కాబట్టి, అక్కడ కుటుంబ ప్రార్థనలో నన్ను కూర్చోబెట్టారు కాబట్టి అక్కడ నేర్పిన పాటలు ఇప్పటికీ నా హృదయంలో ముద్రించబడ్డాయి. ప్రియులారా, మీ పిల్లలకి, వాళ్ళు చిన్న పిల్లలని మీరు వారిని
దేవుని మందిరానికి రానియకుండా, ప్రార్థనలో కూర్చోనీయకుండా వారిని దూరం చేయొద్దని మనం చేస్తున్నాను. బాల్యకాలంలోనే వారికి మీరు నేర్పాలి. బాల్యకాలంలో వారు నేర్చుకోవాలి. ప్రియులారా, రాత్రికాల సమయంలో నేను ఒక ప్రాంతంలో కూటం జరుపుతా ఉన్నాను. అక్కడ చిన్న బిడ్డ అండి. ఆ బిడ్డకు 2 సంవత్సరాలు ఉంటాయేమో. ప్రార్థన చేసుకుందాం అనగానే ఆ బిడ్డ నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు ఇలా జోడించి స్తోత్రం 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 అని పెద్దగా వాడు చెప్తా ఉన్నాడు. వాళ్ళ తల్లి వాడిని చూసి నవ్వుతా ఉంది. నేను అప్పుడు అనుకున్నాను, ఇది వీడికి ఇప్పుడు వచ్చింది కాదు, ఇంట్లో వాళ్ళ తల్లి వాడి చేత అలా చేపిస్తుందేమో అనుకున్నాను. నిజం ప్రియులారా, చిన్నపిల్ల వాళ్ళకేం తెలుసు అని మీరు అనుకోబాకండి. వాడి గట్టిగా ఉండేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి అంతేనండి. చాలా చిన్నవాడు, గట్టిగా మనం చెప్పింది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. కానీ వాడు మోకరించి 2 చేతులు జోడించి దేవునికి స్తోత్రం చెప్తున్నాడంటే ఆ తల్లి ఆ బిడ్డకు ఎలాంటి భక్తి నేర్పింది అనుకోవాలి. యోబు తన బిడ్డలకు ఎలాంటి భక్తి నేర్పాడో తెలుసా ప్రియులారా? ప్రతిరోజు వారిని పిలిచేవాడట, వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచేవాడంట ప్రియులారా. తర్వాత అరుణోదయమున యోబు లేచేవాడట. యోబు ప్రార్థనా జీవితం ఏంటి అంటే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, ఎవరి కోసం అంటే తన బిడ్డల కొరకు. ప్రియులారా, తల్లులు తెల్లవారుజామున లేచి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది. సియోను కుమారి, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు అని రాయబడి ఉంటది. కన్నీరు పారనిమ్ము అని అక్కడ రాయబడి ఉంటది. నదీ ప్రవాహాల పారనిమ్ము, ఎందుకంటే నీ పిల్లలు వీధి మొగల్లో మూర్ఛిల్లుచున్నారు అని చెప్పబడుతుంది. అంటే నీ పిల్లలకు సరైన జీవం రావాలంటే తల్లిగా నువ్వు తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయాలి. నీ పిల్లలు పరిశుద్ధతలో నడవాలంటే తండ్రిగా నీవు తెల్లవారుజామునే లేచి మోకరించి ప్రార్థన చేయాలి. యోబు అరుణోదయమునే లేచి ప్రార్థన చేసేవంటే ఏంటో తెలుసా? నా పిల్లలు ఒకవేళ తమ హృదయములోనైనా ఒకవేళ ఎక్కడైనా దేవుని దూషించారేమో అని వారిని పవిత్రపరిచేవాడట, వారిని అలాగూ ప్రార్థన చేయించేవాడట, వారిని అలాగూ పరిశుద్ధపరిచి ప్రార్థనలో నడిపించేవాడు. ఈయన వారి కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, ఆఖరికి చెప్పబడుతున్న ఒక మాట ఏంటంటే యోబు నిత్యము అలాగున చేయుచుండెను అని చెప్పబడుతుంది. నిత్యము అంటే ప్రతిరోజు అని అర్థం. యోబు పొద్దున్నే లేవగానే ఏం చేస్తామంటే, పొద్దున్నే నాకు అర్జెంటు పని ఉంది. ఒక కోటీశ్వరుడు, ఆ దేశమంతట్లో కూడా గొప్ప ధనికుడు అయితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు అర్జెంటుగా ఒక పని ఉంది. అదేంటంటే ఒక ధనవంతుడైన వ్యక్తి, ఆ దేశమంతట్లో ధనవంతుడైన వ్యక్తి దేవుణ్ణి అంతగా భయభక్తులు కలిగి వెతుకుతుంటే ఇంకా నీవు నేను మనం ఇంకెంత వెతకాలి ప్రియులారా? వాస్తవానికి చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే, మాకు కుదరట్లేదండి, మాకు బిజీగా ఉన్నామండి, మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి అని చెప్తా ఉంటారు. ప్రార్థన రాలేదేంటి అంటే, ప్రార్థన చేసుకున్నారా ఈ రోజు అని అడిగితే కొంతమంది చెప్పే మాటలు ఇవేనండి, మాకు కుదరట్లేదండి, మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి అని చెప్తూ ఉంటారు. ఒక మాట చెప్తున్నాను, ఆ పని ఉంది ఈ పని ఉంది అని నువ్వు తినటం మానేస్తున్నావా? ఆ పని ఉంది ఈ పని ఉంది అని నువ్వు నిద్రపోవటం మానేస్తున్నావా? ఆ పని ఉంది ఈ పని ఉంది అని కాలకృత్యాలు తీర్చుకోవటం మానేస్తున్నారా? ఇవి ఏవి మనం మానేయం కదా. ప్రార్థన నీ జీవితంలో ఒక భాగమైపోవాలి ప్రియులారా. ఒక భక్తుడు చెప్తున్నాడు, ప్రార్థనయే జీవము అని చెప్తున్నాడు. అంటే ప్రార్థన చేయకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు. చచ్చిపోయిన సేవ ఇంకేం చేస్తుందండి? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరొక చోట చెప్తున్నాడు, ఒక మనిషి తన ప్రాణం కాపాడుకోవడానికి ఏమైనా ఇస్తాడట. కాబట్టి ప్రియులారా, నీవు నీ ప్రాణం కాపాడుకోవటానికి, నీ ఆత్మను కాపాడుకోవటానికి, నిత్య నరకం నుండి నిన్ను నువ్వు తప్పించుకోవటానికి నువ్వు ఖచ్చితంగా నీ ప్రార్థనా సమయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఒక కోటీశ్వరుడుగా యోబు ఎన్నో పనులు ఉన్నప్పటికీ, తనకి ఎంతో మంది పనివారు ఉన్నప్పటికీ నిత్యము తన బిడ్డల విషయమై ఎంతో కేర్ తీసుకునేవాడు ప్రియులారా. యోబు కుమారులు కూడా వాళ్ళు రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళంట. రోజుకు ఒకళ్ళ ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకునేవారంట ప్రియులారా. యోబుకి మొత్తం 7 కొడుకులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ప్రేయర్ ప్లస్ భోజనాలు జరుగుతుండే. కుటుంబం మొత్తం అన్యోన్యంగా కలిసి ఉండేది. యోబు కుటుంబంలో ద్వేషాలు లేవండి. యోబు కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు లేవండి. అది దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని కంచెలో ఉన్న కుటుంబం, దేవుని చేత భద్రపరచబడిన కుటుంబం. కారణం ఏంటో తెలుసా? ప్రతి తెల్లవారుజామునే ఆ కుటుంబం దేవునిని వెదికే కుటుంబం ప్రియులారా. యోబు దేవునిని వెతుకుతాడు, తన బిడ్డలు దేవుని వెదికేలా పిలుస్తాడు, వారిని పరిశుద్ధపరుస్తాడు, వారిని పవిత్రపరుస్తాడు, వారి మీద ఏ పాపం అంటకుండా వారిని కాపాడుతాడు. అలాగే వారిలో హృదయములో అయినా ఏదైనా దోషం వస్తుందేమో అని తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో క్షమాపణ కొరకు రాత్రింబగళ్ళు కన్నీరు గార్చే వ్యక్తి యోబు ప్రియులారా. ఇంత మంచి ప్రార్థనా జీవితం కలిగిన ఈ కుటుంబం పచ్చగా వర్ధిల్లుతా ఉండింది. అయితే ప్రియులారా, ఒక రోజున
ఈ కుటుంబాన్ని గురించి దేవుడిచ్చిన ఒక చక్కని సాక్ష్యాన్ని మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని తండ్రి అయిన దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే సాతానుతో చెప్తున్నాడు. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, ఏ వ్యక్తి దగ్గరైనా మనం మంచోళ్ళమని మనం చెప్పచ్చేమో కానీ సాతాను గారి దగ్గర మనం అసలు చెప్పలేం. ఎందుకంటే మనలో ఉన్న చెడు అంతటికీ వాడే మూలం. ప్రతి చెడు ఆలోచనకి వాడి అనుచరుల కార్యం ఉంటుంది. మనం చేసిన ప్రతి కార్యాన్ని వాడు చూస్తూనే ఉంటాడు. మనం చేసిన ఏ పాపమైనా సాతాను గడికి తెలియకుండా పోలేదు. దేవునికి తెలుసు, అలాగే సాతాను గడికి తెలుసు. ఇప్పుడు సాతాను గడి ముందు నిలబడి నేను యథార్థవంతుణ్ణి నీకు తెలుసా అంటే నాకు తెలుసులే నీ యథార్థత అంటాడు. నేను న్యాయవంతుణ్ణి నీకు తెలుసా అంటే నాకు తెలుసులే అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని నేను తెలుసు అంటే తెలుసులే నీ భక్తి అంటాడు. నిజంగా ప్రియులారా, చాలా మంది యథార్థత ఎంతవరకు అంటే ఎవరూ చూడనంత వరకు. ఎవరూ చూడకపోతే వీళ్ళు ఎంత పాపం చేయడానికైనా సిద్ధమే. ఎవరూ చూడకపోతే వీళ్ళ జీవితంలో అసలు యథార్థతే ఉండదు. ఎవరూ చూడకపోతే న్యాయం ఉండదు. ఎవరూ చూడకపోతే దేవుడు చూస్తున్నాడు అనే భయం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు వస్తుందండి యథార్థత. దేవుడు నన్ను చూస్తున్నాడని ఏ వ్యక్తి భయముతో జీవిస్తాడో ఆ వ్యక్తి నీతిగా న్యాయంగా జీవించగలుగుతాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని కూడా కలిగి ఉండాలి. దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు అనే భయాన్ని కలిగి ఉండాలి. అమ్మో, నా ప్రక్కన ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి ఉండాలి. యోసేపు అటువంటి భయాన్ని కలిగి జీవించాడు. అందుకే పాపము నుండి పారిపోయాడు. ప్రియులరా, నేటి దినాల్లో పాపము నుండి పారిపోయే అనుభవం ఎంతమందికి ఉందండి? కానీ ప్రియులరా, మనం దాన్ని నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, యోబును గురించి దేవుడు సాతాను గారితో సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని చెప్తున్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైన సాక్ష్యం ప్రియులరా! భూమి మీద మొత్తంలో కూడా భూమి మీద ఎంతమంది ప్రజలు ఉంటారండి? ఉదాహరణకి ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీ కుటుంబంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? మీ వీధిలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? మీ గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఇలాంటి గ్రామాలు ఎన్నున్నాయి ఈ భూలోకం అంతటిలో? భూమి మొత్తం మీద ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా యోబు లాంటి వాడు లేడు అని దేవుడు చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోబులో ఉన్న యథార్థత, యోబులో ఉన్న న్యాయం, యోబులో ఉన్న భక్తి, యోబులో ఉన్న దేవుని ఎడల భయం. ప్రియులారా, తాను జీవించడమే కాదు తన కుటుంబాన్ని కూడా అలా కట్టుకున్నాడు. అన్ని విషయాల్లో యోబు ఎంతో యోగ్యుడిగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. సాతానుగాడు యోబును చూసి యోబులో పలానా లోపముంది అని చెప్పలేకపోయాడండి. అంత ఖచ్చితమైన భక్తి యోబు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన భక్తి ఇదేనండి. సాతానుగాడు చూసి నీలో ఏమీ లేదని చెప్పగలగాల, అంతేగాని ఏదో మన మట్టుకు మనం నేను ప్రార్థనా పరుని, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను మనకు మనం చెప్పుకోవడం చాలదు ప్రియులారా. నీకు దేవుని దగ్గర ఒక సాక్ష్యం కావాలి. సాతాను ముందు నీకు ఒక సాక్ష్యం కావాలి. ఎందుకు దేవుడు సాతానుతో ఈ మాట చెప్తున్నాడు? మీతో ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. ఈ సాతానుగాడు, వీడి పేరు అపవాది అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే వీడెప్పుడు అపనిందలేసేవాడు, వాళ్ళట్ట వీళ్ళెట్ట అని చెప్పేవాడు. వీడు అపవాది. కాబట్టి వీడి ముందు మనకు మంచి సాక్ష్యం రావాలి. వీడికున్న ఒక గుణం ఏంటంటే వీడెప్పుడు కూడా మనుషుల దగ్గరికి వచ్చి మనుషుల చేత చెడ్డ పనులు చేయిస్తాడట. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని న్యాయ సింహాసనం ముందు నిలబడి, ఇదిగో వాడట్ట పాపం చేశాడు, ఇదిగో ఈమెట్ట పాపం చేసింది, వాళ్ళని నువ్వు శిక్షించు, వాళ్ళ మీద ఉన్న నీ కృప తొలగించు, ఇక వాళ్ళు రక్షణ పొందరు, వాళ్ళ నరకానికి అప్పగించు, వాళ్ళని నాశనం చేయని దేవుని దగ్గర మన మీద నిందలు చెప్తా ఉంటా అంట సాతాను గాడి పని ఇదేనండి. ఎప్పుడెప్పుడు చెప్తాడు తెలుసా? రాత్రి మగళ్ళు వాడి పని అదేనట. ఎవరి మీద అంటే లోకస్తుల మీద చెప్పడు ప్రియులారా. చర్చికి వెళ్తున్నామని చెప్తున్నామే, భక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్నామే, అటువంటి మన మీదే చెప్తున్నాడు. మన సహోదరుల మీద నేరారోపణ చేసేవాడైన అపవాది అని అక్కడ తేటగా రాయబడుతుంది. వాడు పడద్రోయబడి ఉన్నాడని అక్కడ రాయబడుతుంది. ప్రియులారా, సాతాను చేతికి నువ్వు చిక్కకూడదు. అలాగే యాకోబు భక్తుడు కూడా చెప్తున్నాడు, అపవాదిని మీరు ఎదిరించండి,
వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదికి మీరు చోటు ఇయ్యొద్దు అని భక్తులు మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రియులారు, మన జీవితంలో పాపం లేని వారిగా జీవించాలి. భూమి అంతట్లో అటువంటి వాడు ఎవడూ లేడు అని యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడంటే నిజంగా యోబు భక్తి ఎంత లోతైన భక్తి, ఎంత యథార్థమైన భక్తి. ప్రియులారా, సాతానికి ఏం చెప్పలేకపోతున్నాడు, యోబు మీద ఏమి నిందేయలేకపోతున్నాడు. అదే మన జీవితానికి వస్తే మనం ఎలాంటి వారు. ఒక రోజున ఒక పాస్టర్ గారు ఒక దయ్యాన్ని వెళ్ళగొడతా ఉన్నాడట. యేసు నామములో బయటికి రా పో అంటున్నాడంట. ఆ దయ్యం అంటుందంట, నువ్వెవరో నాకు తెలుసులే అంటుందంట. నేనెవరో నీకు తెలుసా? ఏం తెలుసా అన్న అంట. నాకు తెలుసు, నువ్వు పెట్టుకున్న చిన్న ఇల్లు గురించి అందంట. అంటే ఆ పాస్టర్ గారు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వ్యభిచారంలో జీవిస్తున్నాడు. దయ్యం చెప్తుంది, నాకు తెలిసి నీ సంగతి అంటుంది. భయపడి దయ్యం బోలా, పాస్టర్ గారు భయపడి తల దించుకొని అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజులో చాలా మంది విశ్వాసులు ప్రియులారా, ఎవరూ చూడలేదనుకొని రహస్య పాపములో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. నీ పాపమును విడుదల పొందితేనే నువ్వు రక్షించబడతావు. ఆ పాపములో ఉండి అలాగే నువ్వు చనిపోతే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. నరకాన్ని గురించి దేవుడు కొంతమందికి దర్శనాల్లో కొన్ని దృశ్యాలు చూపించాడు. అవి భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు కొన్ని పాములు నీ ప్రక్కన కాల్చుకొని తిరుగుతాయి, నిన్ను అవి కాటు వేస్తూ ఉంటాయి, నిన్ను తిని వేస్తూ ఉంటాయి. అలాగే చాలా శిక్షలు నిత్య నరకంలో ఉన్నాయి. అక్కడ భయంకరమైన అగ్నిలో కాలే పరిస్థితులు ఉన్నాయి. అందుకే మన భక్తి జీవితంలో ప్రియులారా, నరకాన్ని మన కళ్ళ ముందు పెట్టుకోవాలి, దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. అప్పుడే సరైన భక్తిని మనం చేయగలుగుతాం. ప్రియులారా, యోబు భక్తి ఎలాంటిదంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని దేవుడు చెప్పగలుగుతున్నాడు. అలాగే యోబుని గురించి చెప్పబడిన మరి 2 సాక్ష్యాలు కూడా మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. సాతాను గాడు ఇప్పుడు వెంటనే అంటాడు, అన్ని ఇస్తే ఎవరైనా దేవునికి స్తోత్రం అంటారు. యోబుకి నువ్వు అన్ని ఆస్తి ఇచ్చావు కాబట్టి ఆయన అంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు సాతాను గాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే అన్నాడు, నీవు అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసావు, అందుకే యోబు నీ ఎళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాడు. నేను వెళ్ళి ఏం చేయలేకపోతున్నానుగా, నేను వెళ్ళి కదిలించలేకపోతున్నానుగా అన్నట్టు సాతాను చెప్తే, సరే అయితే నా కంచె నేను వేస్తాను, నువ్వేం చేస్తావు చెయ్యి అంటే, సాతాను ప్రియులరా ఒక్క రోజులో యోబుకున్న ఆస్తి మొత్తం కోల్పోయేలా చేశాడండి. ఆస్తి మొత్తం పోయింది. ఆయనకున్న ఆస్తి మొత్తం పోవటం మాత్రమే కాదు, ఆయన పిల్లలు ఒక ఇంట్లో చేరి వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటే 4 పక్కల సుడిగాలి కొట్టి ఆ ఇల్లు అలాగూ వాళ్ళ మీద పడి ఆ బిడ్డలందరూ చచ్చిపోయారు. యోబుకి 10 మంది బిడ్డలు, 7 కుమారులు 3 కుమార్తెలు. ఇవన్నీ ఒక్క రోజులోనే జరిగిపోయినాయి. ఇవన్నీ చూసి యోబు అంటాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరినై నేను అక్కడికి వెళతాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అని యోబు చెప్తున్నాడండి. అబ్బా, ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, యోబు దృష్టి తనకున్న ఆస్తి మీద లేదు ప్రియులారా. యోబు దృష్టి తనకున్న సంపదల మీద, గౌరవం మీద లేదు. యోబు దృష్టి ఒకే దాని మీద ఉంది, నేను ఎలాంటి వాడినో తెలుసా, నా తల్లి గర్భంలో దిగంబరిగా పుట్టాను, ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడి మీద తన దృష్టి ఉందండి. దేవుడు తీసుకున్నాడని సంతోషంగా చెప్పగలుగుతున్నాడు. ప్రియులారా, యోబు ఎక్కడ ఏ పాపం చేయలేదు. ఆ తర్వాత యోబుని గురించి చెప్పబడుతున్న సాక్ష్యం యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడుతుంది. ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు అని చెప్పబడుతుంది. అలాగే 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది, నోటి మాటతోనైనను యోబు ఈ సంగతుల్లో పాపము చేయలేదు అని చెప్పబడుతుంది. చూసారా, ఈ సంగతుల్లో అంటే అంత ఆస్తి అంతా పోయినా, పిల్లలు కళ్ళ ముందే చనిపోయినా ఒక్క మాట దేవునికి విరోధంగా మాట్లాడలేదండి యోబు ఒకటే అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. అందుకే దేవుడు ముందుగానే సాక్ష్యం చెప్తున్నాడు, భూమి మీద యోబు వంటి వాడు ఎవడూ లేడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం చూస్తున్నా మిమ్ములను నేను అడుగుతున్నాను, మీ భక్తి ఎలాంటిది? అన్ని ఇస్తే దేవునికి స్తోత్రం అనే భక్త్యా, ఏమి ఇవ్వకపోయినా నేను నీ బిడ్డను ప్రభు నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతాననే భక్త్యా? యోబు భక్తి ఏంటో తెలుసా? ఏమున్నా ఏమి లేవనేది చూడడు, దేవుడు ఏమై ఉన్నాడో చూస్తాడు. దేవుని నామాన్ని బట్టి దేవుని గణపరుస్తాడు. ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన స్థితిని బట్టి, ఆయన మహిమను బట్టి దేవుని గణపరిచే వ్యక్తి యోబు. ప్రియులారా, అలాగూ యోబు దేవుని గణపరిచినాడు కాబట్టి యోబుని గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని చెప్తున్నాడు. అలాగే అది నిరూపించబడింది. సాతాను వచ్చి ఎన్ని రకాలుగా యోబును శోధించిన ఒక్క విషయంలో, నోటి మాటల్లో కూడా ఒక్క పాపం కూడా జరగకుండా యోబు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఇంత పరిశుద్ధ జీవితం మనం కూడా జీవిస్తే మన జీవితాలు ఎందుకు దీవించబడవు? మీకు ఇంకో మాట చెప్తున్నాను, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నిశ్చయంగా నీ స్థితి నుంచి దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇదే యోబు గ్రంథంలో రాయబడిన ఒక వాగ్దానాన్ని చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీవు యథార్థంగా జీవిస్తే, నీ గుడారంలోని దుర్మార్గతను తొలగిస్తే దేవుడు నిన్ను మహాభివృద్ధి చేస్తాడట. నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నన్ను
తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అని యోబు గ్రంథం 8:7 వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మీరు ఎలాంటి భక్తి చేస్తున్నారనేది మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. యోబు భక్తి మనం ఎందుకు చేయకూడదు? భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. అతను యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. సాతాను ముందు సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ సాతానుకు సిగ్గు, దేవుని నామానికి మహిమ కలుగుతున్నాయి. మీ జీవితంలో అలాగూ మీరు ఎందుకు జీవించకూడదు? దేవుడు అలా జీవించాలని ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. అటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవానికి రండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారో తండ్రి, వారందరినీ మీరు ఇప్పుడే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులను దర్శించండి, యవనస్తులైన వారిని దర్శించండి ప్రభువా. యేసు నామంలో ఈ కుటుంబాలన్నీ కూడా నీ పాదముల యొద్ద మోకరించును గాక. వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగును గాక తండ్రి. అయ్యా, వారి జీవితంలో ఉన్న దుర్మార్గత అంతా తొలగిపోవడానికి కృప దయచేయండి. పాపమంతా తొలగిపోవడానికి కృప దయచేయండి. నీ బిడ్డలను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మచ్చలేని వారిగా చేయండి ప్రభువా. అయ్యా, నీ ఎదుట ముడత మచ్చ కళంకం లేని నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘంగా నిలబెట్టుకోవడానికి ఆశపడుతున్నావు కదా, అలాగే ఈ బిడ్డల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను. యోబు వంటి భక్తి, యోబు వంటి నీతి, యోబు వంటి పరిశుద్ధత మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నీ ఎడల భయభక్తులు కలిగి నమ్మకస్తులుగా జీవించడానికి కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తూ ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు, యేసునామములో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి ఉన్న ఎటువంటి వ్యాధి అయినా యేసునామములో ఇప్పుడే వారిని విడిచి వెళ్ళాలని జ్ఞాపిస్తున్నాను. దేవుని మహిమ వారిని తాకును గాక, దేవుని ప్రసన్నత వారిని తాకును గాక, దేవుని అభిషేకం వారిని తాకును గాక. తండ్రి, నీ బిడ్డలను తాకండి, స్వస్థపరచండి, సమాధానం దయచేయండి, దీవించండి. యోబు వలె నమ్మకస్తులుగా నీ కొరకు జీవించడానికి కృప దయచేయండి. మీరు ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు తప్పకుండా ఈ కార్యక్రమం కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు మాకు తెలియచేయండి. అలాగే ఒక కార్యక్రమాన్నైనా మీరు స్పాన్సర్ చేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. యోబు వలె జీవించడానికి ప్రయత్నించండి. దేవుడు అట్టి కృప మీకు దయచేయును గాక, ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేకాగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233.